ఆ రెట్లు రెండు తీసుకున్న తర్వాత ఉన్నత స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహముని కనబడతారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. వారు ప్రకటన చేస్తూ వస్తారు. సౌలా, దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తుంది. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచూ ఉండగా, మాట్లాడుచూ ఉండగా నీకు క్రొత్త మనసు వచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నీకు క్రొత్త మనసు వస్తుందో నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. అంటే ఈ రోజున తెలుగు సంవత్సరాది, తెలుగు మాసాల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంక రేపటి నుండి సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనం ఆరాధిస్తున్న యేసయ్య మన కార్యములన్నీ నూతనపరుస్తాడు, మన జీవితాల్ని బలపరుస్తాడు. మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు చెయ్యాలని ఉద్దేశించిన వారమైతే మనము క్రొత్తదనంగా ఒక క్రొత్త మనస్సు, క్రొత్త ఆత్మ అభిషేకమును, నూతనమైన అనుభవాలలో నడిపించబడు నిమిత్తమై దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఒక నవనూతనమైన మార్గములలో నడిపించుట కొరకై, ప్రైజ్ ది లార్డ్, ఆయన మనల్ని నూతనపరుస్తాడు, క్రొత్త మనసు ఇస్తాడు. క్రొత్తగా మాట్లాడేటట్టు ఆ క్రొత్త పదాలు మన నోట పలికిస్తాడు. నూతన మార్గాలు నడిపిస్తాడు. మనం చేస్తున్న పనులైనా, మనం మాట్లాడుతున్న మాటలైనా, మనం ఆలోచిస్తున్న ఆలోచనలైనా, మన తలంపులైనా ఒక నూతనంగా చూచుచున్న ప్రజలకు కనబడతాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. మనం ఎన్ని చేసినా ఆయన మనకు తోడుగా ఉండకపోతే మనం ఏమి చేయలేము. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు, సమస్తమును నా ద్వారానే మీకు కలుగుతుంది. కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకుండా మీకు కలగలేదు అనే సంగతి వాస్తవం. కనుక సౌలా, నీకు క్రొత్త మనసు వస్తుంది, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దేవుడు 9వ వాక్యంలో చూస్తుంటే, అతడు సమూయేలు అతని నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆమేన్. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. క్రొత్త మనసు వచ్చేసింది అని మనం చెప్పుకుంటే సరిపోదండి. ఆ అనుభవాలు మన జీవితాల్లో కొట్టొచ్చినట్లు కనబడునుగాక. ఆమేన్. అట్లాంటి అనుభవాల్లో మనమందరము నడిపించబడాలని ఉద్దేశించిన దేవుడు ఈ ఉగాది సంవత్సరాది ప్రారంభము రోజున పరిశుద్ధాత్ముడి ఈ శుద్ధీకరణ కూడిక దినాన్న ఈ చక్కటి మాటలను మనకు తెలియపరుస్తున్నాడు. ఆ సూచనలు ఇక రేపటి నుండి కనబడాలి. ఆ అనుభవాలలో మనం నడిపించబడాలి. ఎంత కాలము చూసినా పాత బ్రతుకు, పాత జీవితం, పాత అనుభవాలు ఇక సమాధి చేయబడునుగాక. మనలందరినీ ప్రభు ఒక క్రొత్త కోణములో నడిపించునుగాక. క్రొత్త మనసును, నూతన అభిషేకమును, నూతనమైన అనుభవాలను పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. చేతులెత్తి మరొకసారి చెప్దాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక మన జీవితాల్లో అట్లా నడిపించబడాలని, ఒక నూతనమైన అనుభూతితో ముందుకు కొనసాగాలని మనం ఆరాధిస్తున్న యేసయ్య
కోరుకుంటున్న దినం ఈ శుద్ధీకరణ దినం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత కాలము చూసినా ఒకే అనుభవంలో ఉంటే ఎట్లాగా, ఒకే రకంగా మాట్లాడుతుంటే ఎట్లాగా, ఎంత కాలము చూసినా నువ్వు కోపావేశుడివై ఉంటే ఎట్లాగా, ఎంత కాలము చూసినా ఇతరులు చూసి వార్వలేని బుద్ధులు కలిగి ఉంటే ఎలాగా, ఎంత కాలము చూసినా ఈర్ష్య, పగ, ద్వేషం, అసూయ, మత్సరం ఇట్లాంటి అనుభవాలు మనం కొనసాగుతుంటే ఎలాగా, వీటన్నిటిలోంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల దయచేయునుగాక, ఒక నూతనమైన అనుభూతితో నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరం ఎజ్రా దినాల్లో కట్టబడుతూ వచ్చిందండి. ఎజ్రా పుస్తకంలో మనం చదివితే కోరేసు దినాల్లో చదువుదామండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3, 4, 5 వాక్యాలు చదవండి. రాజైన కోరేసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు తన యెరూషలేములో దేవుని మందిరం విషయం నిర్ణయించినది. మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వెయ్యబడవలెను. ప్రైజ్ ది లార్డ్. మందిరం యొక్క పునాది ఎలాగేయాలా? ఇప్పుడు ఈ మందిరానికి మధ్యలో పిల్లర్లు మనకు లేకుండా 30 అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడుగు వేశాం. ఇట్లా వేయమట్టానికి ఇది నిలబడాలంటే ముందు ఫౌండేషన్లో ఆ గట్టిదనం, దానికి అవసరమైన రాడ్లు, ఉండదగినంత లోతు పునాది, ఆ మందిరం యొక్క పునాదులు గట్టిగా వేయాలి. ఏదో ఆసామాసిగా వేస్తే మందిరం నిలబడదు. కృత నిబంధన పరిచర్యలో దేవుడు చెప్తున్నాడు, మనమే దేవుని మందిరం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఈ మందిరానికి పునాది గట్టిగా ఉండాలి. ఏమిటి ఆ పునాది? సిమెంటా, కంకర, ఇసుక, ఐరన్? కాదు. ఎఫెసీ గ్రంథకర్త రాస్తాడు, అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీల పత్రికలో మనం చదివితే 2వ అధ్యాయం 20 నుండి చదివితే, క్రీస్తు యేసే మూలరాయి అయి ఉండగా, చదవండి, ఈ పునాదికి, ఈ ఫౌండేషన్కి, ఈ మందిరానికి ప్రాముఖ్యమైన మూలరాయి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. యేసుక్రీస్తు. ఈ పునాది పరిశుద్ధమైనది. ఈ పునాదిలో శ్రమల గుండా ప్రయాణం చేసిన, విధేయత కలిగిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ పునాదికి, ఈ దేవాలయానికి మూలరాయిగా ఉన్నాడు. మూలరాయి కాదండి, ముఖ్యమైన మూలరాయి. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యమైన మూలరాయిగా ఉండు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ మందిరం కట్టబడాలి. ఏ పునాది మీద? ఉద్యోగస్తుల పునాది మీద కాదు. ఆ రోజులు ఉద్యోగం చేసి పార్ట్ టైములో ప్రభు పరిచర్య చేస్తారు, మంచిదే, చెయ్యాలి. అట్లా చెయ్యాలి. అనేకుల్ని ప్రభు వైపుకు తిప్పాలి. ప్రియులారా, సేవకుడు సేవా రంగములో అతడు దేవుని ఆలయమై ఉన్నాడని, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నామని మనమందరము కూడా మన జీవితాల్లో మన ఫౌండేషన్, మన పునాది కుడి ఎడమల వైపుకు తొలగిపోకుండా ఉండటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే,
ఉత్తరం వైపు, దక్షిణ వైపు, తూర్పు పడమర వైపు వ్యాపించటం మరొక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పునాదిలో మనం పటిష్టంగా గట్టిగా, ఎజ్రా దినాల్లో కోరేసి ఏలుబడిలో ఎజ్రా చెప్తున్నాడు, ఈ మందిరపు పునాదులు గట్టిగా వేయబడవలెను. క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద క్రీస్తు ప్రభులు వారు నివసించే ఈ పరిశుద్ధమైన దేవాలయముగా మనుషులమైన మనం తీర్చిదిద్దబడాలని ఉద్దేశించిన వారమైతే ఈ పునాది మీద, ఏ పునాది? అపోస్తులు ప్రవక్తలు ఏ పునాది వేశారో ఏమండి, ఆ పునాది మీద మనం కట్టబడాలి. దేవుడు నివసించే ఆ పరిశుద్ధ దేవాలయముగా నిర్మించబడుదుముగాక. ఆమేన్. ఈ పునాదికి యేసయ్య మూలరాయి. ఈ యేసయ్య ఎవరంటే నిషేధించబడిన రాయి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను, విశ్వసించిన వాడు కలవరపడకుండును గాక. ఆమేన్. విశ్వసించాలి. నన్ను దేవుడు నివాసం చేయడానికి ఏర్పరచుకున్నాడు. నేను వెళ్ళిన చోటనెల్లా నా దేవుడు నా ద్వారా మాట్లాడటానికి నాకు బోరగా ఉన్నాడు. నేను వెళ్ళిన ప్రతి చోట నా సాక్ష్యం మ్రోగించబడటానికి ఆయన సాక్షిగా నిలబెట్టుచున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఆయన మనలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనలో ఉన్నారు, మనతో ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ వెళ్ళని నూతనమైన మార్గములలో, నూతనమైన కార్యములలో, నూతనమైన అనుభవాలలో ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తూ ఉండగా మనం నడిపించబడాలి. మన ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. అదే అంటాడు కదా ఆసాపు, అయ్యా నా చేయి పట్టుకుని నీ ఆలోచన చేత నడిపించయ్యా. నా ఆలోచన అయితే భూ సంబంధమైన వాటిగా ఉంటాయి. నా ఆలోచనలన్నీ భూ సంబంధమైన వాటిగా ఉంటాయి. నీ ఆలోచన చెప్పు నడిపిస్తే, దేవా తండ్రి నా ముగింపు ఒక మహిమకరంగా మార్చబడునుగాక, ఒక నవనూతనమైన అనుభవాల్లో నడిపించబడుదునుగాక. అందుకు నా దక్షిణ హస్తాన్ని, నా కుడి హస్తాన్ని పట్టుకొని, దేవా నీ ఆలోచన చొప్పున నడిపించు అని ఆసాపు ఆ కీర్తనలో ఆ చరణాన్ని రాస్తాడు. కనుక మనము పరిశుద్ధమైన దేవాలయముగా కట్టబడాలంటే మనము పునాది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ పరిశుద్ధమైన దేవాలయముగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. చదవండి. ప్రతి కట్టడం యేసుక్రీస్తు ప్రభులు వారిలో ఎలాగండి? చక్కగా అమర్చబడుదుముగాక. చక్కగా అమర్చబడటం అంటే ఈ చక్కగా అనే మాట దేనికి ముంగుర్తుగా, సాదృశ్యంగా మనకు కనబడుతుందని సత్యాన్ని మనం గమనిస్తుంటే, చక్కగా అనే పదానికి అర్థం ఏంటంటే క్రమముగా. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయలు ప్రవక్తల్ని పూజిస్తున్న పూజారులందరూ దిగి అయ్యా అని ఆరాధన చేస్తా, సూరాలతో పొడుచుకుంటా, మంటలతో కాల్చుకుంటా ఆ దహన బలి దహించమని వేడుకున్నారు. అస్తమయమైపోతుంది, అగ్ని దిగల. అప్పుడు అస్తమయం అయిపోతూ ఉండగా ఏలియా గారు మరొక బలిపీఠాన్ని కట్టి, ఎలా కట్టాడు ఏమండి? ఒక బలిపీఠాన్ని 12 రాళ్లతో కట్టాడు. అంటే అపోస్తులు ప్రవక్త అనే పునాది మీద కట్టాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కట్టెలు ఇష్టం వచ్చినట్టు వేసేలా కట్టెలను చక్కగా పేర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 5 రెట్లు 2 చేపలు యేసు ప్రభులు వారు కూర్చోండి వడ్డించండి అని ఎప్పుడు చెప్పాడంటే, 100 మంది చొప్పున 50 మంది చొప్పున వరుసల వారిగా క్రమంగా కూర్చోబెట్టండి. క్రమమున్న చోట ప్రభు కార్యములు చేస్తారు. మన జీవిత విధానములో, మన కుటుంబ వ్యవస్థలో ఒక క్రమం ఉండాలి. ఏమిటి ఆ క్రమం అంటే, వేకువజామునే లేచే ఒక క్రమం. ఒక గంటన్నర సేపు ప్రార్థించుకునే ఒక క్రమం. ప్రార్థన అయిన అనంతరం బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించే క్రమం. ప్రతి శనివారం ఒక పూటైనా 2 పూటలైనా ఉపవసించి ప్రార్థించుకునే క్రమం. మనకు దేవుడు ఏది ఇచ్చినా వచ్చిన రాబడిలో దేవుడిది దేవునికి ఇచ్చే క్రమం. ఇవన్నీ ఏంటంటే ఒక క్రమం. మన క్రమాన్ని చూసిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మనకు తోడయుండి నూతనంగా నడిపించడమే కాకుండా ఒక అద్భుతమైన కార్యములు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేయటమే కాకుండా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి, ఉన్నతమైన స్థలములకు ఎక్కించి, ఉన్నత శిఖరాలకు ఎక్కించి, అత్యధికమైన దీవెనలతో మనల్ని, మన కుటుంబాలను క్రమమైన పద్ధతిలో నడిపించబడుతున్న ప్రజలను ఆయన ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అభివృద్ధి పరుస్తాడు. ఈ క్రమాన్ని చెడగొట్టడానికి ఒక్కొక్కసారి సేవకుడిని వాడుకుంటాడు. ఈ క్రమంలో నడిపించబడకుండా పడగొట్టడానికి విశ్వాసులను వాడుకుంటూ ఉంటాడు. అప్పుడు మనం క్రొత్త మనస్సును పొందుకున్న మనం, నవనూతనమైన మార్గాల్లో నడిపించబడుతున్న మనం దాన్ని గుర్తుపట్టాలి. అదే బైబిల్ చెప్తుంది, వివేచించే వరము. ఆమేన్. వివేచించాలి. అలా వివేచించకుండా ఉన్నట్లయితే మన జీవితాల్లో, విశ్వాసములో అంతకంతకు నీరసిల్లిపోతాం. ఆ వివేచించే అనుభవాల్లో, ఓహో గత నెలలో బాగా వ్యాపారం సాగింది, గత నెలలో నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఏంటి ఈ రోజున ఎంత బలహీనమైపోయాను, సంథింగ్ రాంగ్, ఎక్కడో నేను క్రమం తప్పా, ఎక్కడో నేను చక్కగా అమర్చబడలా. నేను చక్కగా అమర్చబడి క్రమమైన పద్ధతిలో నడిపించబడుతూ ఉంటుంటే నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయటమే కాకుండా, ఊహకు మించిన కార్యాలు చేయటమే కాకుండా, ఒక ఉన్నతమైన అనుభవాలు నడిపించడమే కాకుండా ఎన్నెన్నో గొప్ప కార్యాలు నా దేవుడు నా పట్ల చేస్తాడు కదా అని విశ్వసించిన మన జీవితాల్లో ప్రియులారా, మన పునాది గట్టిగా, ఫౌండేషన్ పటిష్టంగా వేసుకున్న వారమై పరిశుద్ధమైన దేవాలయముగా మలచబట్టుకు మనల్ని పరిశుద్ధాత్ముడు అనుగడియ అనుక్షణం ప్రేరేపణ కలుగు చేసి నడిపిస్తునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మనం నడిపించబడాలి. క్రమమైన పద్ధతిలో నడిపించబడాలి. క్రమమున్న చోట అన్ని ఆశీర్వాదాలు మనకి ఉబుగుచూ వస్తూ ఉంటాయి. క్రమము లేని వారిని యేసయ్యే చెప్తున్నాడు, అక్రమము చెయ్యువారులారా మీరు ఎవరో నేను ఎరగను, నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటే వాళ్ళు అంటారు, అయ్యా నీ నామమున మేము దయ్యాలు ఎలగొట్టాం కదా, నీ నామాన రోగుల్ని స్వస్థపరిచాం కదా, ఇన్ని కార్యాలు చేసిన మమ్మల్ని మీరు ఎరగనంటారేంటి? అక్రమము చేయవారులారా. అవన్నీ చేసింది వాస్తవమే, నిజమే. అయితే వాళ్ళు ఏముంది? క్రమము తప్పి అక్రమములో జీవిస్తున్నారు. ఆ అక్రమము వారికి దేవునికి ఉన్న ఆ అభినవ సంబంధాన్ని క్లోజ్ ఫెలోషిప్,
ఆ ఐక్యతను పాడు చేస్తూ వస్తుంది. అట్లాంటివన్నీ నా ప్రియ సహోదరి సహోదరులారా మనం గుర్తుపట్టి, నేను ఇక నుండి ఈ ఏప్రిల్ మాసం ఈ శుద్ధీకరణ కూడిక దినము నుండి ఒక నూతన వ్యక్తిగా మార్చబడతాను. నా మాటలు మార్చుకుంటాను, నా ఆలోచనలు మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను, నా నడవడిక మార్చుకుంటాను. ఇక ఎంతసేపు పడుకుని సోమరదానిలుగా సోమరవాళ్ళగా ఉండను. వేకువజామునే దావీదు వలె వెతుకుతాను, తృప్తిపరచబడతాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను అని ఒక నవనూతనమైన వ్యక్తిగా మార్చబడి ఒక తీర్మానంతో ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆయన మనల్ని అందరినీ కూడా పరిశుద్ధమైన దేవాలయముగా మలుచునుగాక. మలచడమే కాదండి, ఆ దేవాలయములో నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లేదని నీ సన్నిధిలో పూజార్హుడా. మన హృదయాన ఆయన కొలువై ఉంటారు. యేసయ్యే మన హృదయాల్లో, యేసయ్యే మన గుండెల్లో ఉంటే ఇక మనకి ఏది అక్కర్లేదు. ఆకాశమందు ఆయన తప్ప మనకెవరు లేరు. ఆయన ఉండగా ఏది మనకు అక్కర్లేదు ప్రియులారా. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలండి. ఆయన వెంటే మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో అనేక విషయాలు మనం బైబిల్లో చూస్తుంటే చదవండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామండి. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా దేవుని దయా కరుణ కనికరము చప్పునని పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారానే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును కలుగు చేయటం ద్వారా మనల్ని రక్షించుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం నీతిని బట్టి చేసిన క్రియల మూలంగా కాకుండా, మన భక్తి వైరాగ్యం బట్టి కాకుండా, ఏమండి, తన కనికరము చప్పుననే, హల్లెలూయా, ఆయన మన మీద కనికరపడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యత ఆయన ప్రజలమైన మన మీద చూపుచున్నాడు. చూపేం చేశాడు? పునర్జన్మ సంబంధమైన స్థానం. అంటే అర్థం ఏంటంటే బాప్తిస్మము అనుభవము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకుంటే వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం జన్మించాలి, ద్విజులమవ్వాలి. ద్విజుడు అనగా అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని. బ్రహ్మ అనగా అర్థం ఏంటంటే దేవుడు, పరిశుద్ధుడు, కామ క్రోధ లోభ మద మత్సర్యము లేనివాడు, ఆజన్మ బ్రహ్మచారి, వేల్పులలో మహాగణుడు. హల్లెలూయా. దైవ జ్ఞానం. ద్విజుడు అనగా అర్థం ఏంటంటే దైవ జ్ఞానం కలిగిన వాడని, దేవుని జ్ఞానం పొందుకున్నవాడని. ఈ దైవ జ్ఞానం మనకు ఎలా కలుగుద్దంటే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతనమైన స్వభావమును
కలుగు చేయటం ద్వారా మనల్ని నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా మోక్షపురానికి వారసులుగా చేయ నిమిత్తమై ఆయన మనల్ని రక్షించుకున్నారు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. రక్షించుకున్నారు, కృపచేత రక్షించబడ్డాం. ఆయన మన చుట్టూ ఆయన దూతల్ని కావలా ఉంచి ఏ కీడు, ఏ అపాయము, ఏ విపత్తు, ఏ ఆపదలు మన దరి చేరకుండా, ఏ కీడు మన దరి చేరకుండా ఆయన దూతల్ని కావలా ఉంచి రక్షిస్తున్నాడు. ఏ అపాయము మన యొద్దకు రాకుండా, మన పాదాలకు ఏ రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు తగలకుండా ఆయన దూతలు మన పాదముల కింద చేతులు పెట్టి నడిపిస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నూతన స్వభావం. బైబిల్ రాయబడిన సత్యం ఏంటంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు వర్షము కురవకున్నట్లు ప్రార్థన చేయగా 3.5 years 3.5 సంవత్సరాలు వర్షం కురవల. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన పంటలను ఇస్తా వచ్చింది. ఆమేన్. ఆయన ఎవరు? మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. మరి ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే అతడు ఏ స్వభావం కలిగి ఉన్నాడు? ఏ స్వభావంతో ముందుకు నడుస్తున్నాడంటే దైవ స్వభావం కలిగి జీవిస్తున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన ప్రార్థనకి వెంటనే జవాబిచ్చాడు. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆలకిస్తూ ఉన్నాడు కనుకనే ఈరోజు వరకు మనం సజీవులుగా ఉన్నాం. ఆయన ఆలకిస్తూ ఉన్నాడు కనుకనే ఏ కీడు, ఏ అపాయము గడిచిన 2 సంవత్సరాల్లో ఎటువంటి తెగుళ్ళు మనకు సంభవించకుండా ఆయన రక్తపు కోటలో భద్రపరుస్తూ వచ్చారు. ఆమేన్. కనుక మనం నూతన స్వభావాన్ని పొందుకొని ముందుకు సాగాలని ఈ లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. హల్లెలూయా. ఎప్పుడైతే తన కనికరము చొప్పున, తన దయ చొప్పున, ఆయన వాత్సల్యం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానం, బాప్తిసం అనుభవం ద్వారా బాప్తిసం పొందిన మనకు పరిశుద్ధాత్ముడు అభిషేకించి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారమై, పరిశుద్ధాత్ముడు ఒక నవనూతనమైన స్వభావాన్ని, ఒక నవనూతనమైన అనుభవాన్ని, ఒక నూతనత్వాన్ని కలుగు చేసి రక్షించబడుచున్న మన జీవితాల్లో ఇక క్రీస్తు యేసున్న వారికి ఏమండి, పాతవి గతించిపోవాలి, వాళ్ళకు నూతన సృష్టిగా మార్చబడాలి, సమస్తము కూడా క్రొత్తవగునుగాక. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో నిన్ను నన్ను నా ప్రభువైన యేసు క్రీస్తు వారు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద పరిశుద్ధమైన దేవాలయంగా నిర్మించబడుతూ కట్టబడుతూ చక్కగా అమర్చబడి ఆ దేవాలయంగా తీర్చిదిద్దబడటానికి ఆ నూతన స్వభావాన్ని కలుగు చేయటమే కాకుండా సమస్తమును క్రొత్తగా చేస్తున్నారు. హల్లెలూయా. బైబిల్లో దేవాది దేవుడు చెప్తాడు, చదవండి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 16-17 వాక్యాలు చదివితే చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. చదువుతామండి. ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసికు వేయుడు, వేసిన ఎడల వెలితి పరుస్తుంది. అంటే అర్థం ఏంటంటే, పాత బట్ట నిర్మా సర్పం, ఏరియల్ సర్పం, రిన్ సర్పం, సబ్బో ఉతికి 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 దాని రంగు పోయింది పాత బట్టకి. ఇప్పుడు అది సినిగిపోతే క్రొత్త క్లాత్ తెచ్చి అది ఎలా ఉంటుంది? ఓ తల 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 మెరిసిపోతూ ఉంటుంది క్రొత్త బట్ట. ఈ క్రొత్త బట్ట పాత బట్టకు మాస్కేసామనుకో అది కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది.
నీ బ్రతుకంతా పాతరా. ఇక్కడ చిన్న రంధ్రం పడితే నువ్వు కొత్త బట్ట అంటే కొత్తదనం వచ్చేస్తుందా? ఆ వెలితి ఇతరులు కనిపెడతారు, ఇతరులు గమనిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి నూతన పరచబడ్డా, ఈ వ్యక్తిలో సమస్యము నూతనమైందా, లేకపోతే కాస్త వెలితి కనపడుతుందా, కాస్త తక్కువ కనపడుతుందా, అసలు పరిపూర్ణతలోకి నడిపించబడ్డా, ఇతడు నవనూతనమైన స్వభావాన్ని ధరించుకున్నాడా, ఇతడు చక్కగా అమర్చబడ్డా అని లోకం చూస్తూ ఉంటుంది. చూస్తున్న సందర్భాల్లో ఆ వెలితి, ఆ తక్కువదనం, పాత బుద్ధులు, పాత స్వభావాలు, పాత అనుభవాలు ఇతరులకు వెలితి కనబడేట్టుగా మనము పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు. చదవండి. ఆ వెలితి పరచును, ఎక్కువ అవుతుంది. పాత తిత్తులను పాత తిత్తులను క్రొత్త ద్రాక్షరసం పోస్తారు, పోయరు. పోసిన ఎడల ఆ పాత తిత్తులు ఏమైపోతాయి? ఈ క్రొత్త రసములో ఉన్న పవర్, హల్లెలూయా, క్రొత్త రసములో ఉన్న, క్రొత్త అభిషేకములో ఉన్న ఆ పవర్ ఈ పాత తిత్తుల్ని, పాత బ్రతుకుల్ని ఏం చేస్తుంది? ముక్కలు ముక్కలుగా చేసేస్తుంది. ఎందుకంటే చీకిపోయి ఉంది ఆ పాత తిత్తి. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయటానికి కుదరదు. అందుకే తిత్తుల్లో పోయకుండా యేసు ప్రభులు వారు ఒక అద్భుతాన్ని చేయటానికి అక్కడ దూరంగా కనపడుతున్న రాతి బాణల్ని, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా రాతి బాణల్ని శుద్ధి చేయమన్నారు. ఆమేన్. తిత్తులు ఏంటంటే అర్థం ఏంటంటే, తిత్తుల్లో ద్రాక్షరసం పోసినంతసేపు ఈ తిత్తులు నిలబడి ఉంటాయి. ఏమై ఉంటాయండి? తిత్తుల్లో ద్రాక్షరసం పోస్తే ద్రాక్షరసం ఉన్నంతసేపు నిలబడే ఉంటాయి. నేను ద్రాక్షరసం మోస్తున్న తిత్తినని. ఎప్పుడైతే ఆ ద్రాక్షరసం పంచిపెట్టి ఆ పెద్ద ఆయన ఆ తిత్తులో ఉన్న ద్రాక్షరసం కొద్ది కొద్దిగా జగ్గుతో తీసేసి అందరికీ పంచి పెడుతుంటే, తీసినంతసేపు ఎంత ద్రాక్షరసం తీస్తాడో ఏమండి, తల వరకు నిండిపోయిందనుకో, ఇదంతా నిలబడుందనుకోండి, ఇక్కడ దాకా తీసేసాడు. ఇప్పుడు తల నుంచి ఈ మొండు వరకు ద్రాక్షరసం తీసేటప్పుడు ఈ తల ఏమవుతుంది? తిత్తి కదా, వాలిపోద్ది. ఇప్పుడు తల కనపడదు ఈ తిత్తిలో, ఎందుకంటే అందులో ద్రాక్షరసం లేదు. మళ్ళా ఆ పానదాయకుల అధిపతి మళ్ళా ఈ ఛాతీ వరకు ద్రాక్షరసం తీసేసాడు అనుకో, ముందేమో తలపోయే, తర్వాత ఈ ఛాతీ వరకు కనపడదు, ఇంకా ద్రాక్షరసం లేదు, వంగిపోత తిత్తి. మళ్ళీ ఉదరం వరకు చేసాడు అనుకో, ఈ ఉదరం కూడా కనపడదు. ఇక రాను రాను మొత్తం కనపడదు ఆ తిత్తి, ఎందుకంటే ద్రాక్షరసం లేదు అందులో. అదే రాతి బాణలైతే, హల్లెలూయా, ద్రాక్షరసం ఉన్నా ద్రాక్షరసం లేకపోయినా నిలిచే ఉంటుంది. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నిలబడే ఉంటుంది. అందుకే పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం మీరు పొయ్యకూడదు, పొయ్యరు. ఒకవేళ పోస్తే ఆ తిత్తులు, పాత తిత్తులు చీకుపోయి తుప్పు పట్టి చీకుపోయి ఎప్పుడో ఆ తిత్తుల్ని తయారు చేసి పెట్టారు కనుక ఆ తిత్తులు పగిలిపోయి ద్రాక్షరసం అంతా కూడా మనుషులు తీసుకోకుండా భూంపాలైపోద్ది, వ్యర్థమైపోద్ది. ఆ జీవితాలు వ్యర్థంగా మార్చబడతాయి, వాళ్ళ బ్రతుకులు వ్యర్థంగా మార్చబడతాయి. అట్లాంటి అనుభవాలు కలగకుండా ఉండాలంటే మనము ద్రాక్షరసపు పాత తిత్తులు వలె ఉండకూడదండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా శుద్ధి చేయబడిన ద్రాక్షరసముతో నింపబడిన రాతి బాణల వలె మనం ఉందుముగాక. ఆమేన్. రాతి బాణ యొక్క అనుభవం ఏంటంటే, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, దేవుడు రక్షించినా రక్షించకపోయినా, దేవుడు మనకు నిందల కలుగు చేస్తున్నా కలుగు చేయకపోయినా, మనకు భోజనం పెడుతున్నా పెట్టకపోయినా, పండగకి కొత్త వస్త్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమండి, పాస్టర్ గారు పొగిడినా
పొగడకపోయినా రాతివానైతే నిలబడే ఉంటుంది. దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు. నేనేం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద, హల్లెలూయా, ఈ బలిష్టమైన చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. బలమైన చేతి, బలమైన బాహువు కింద నేను అణిగి మణిగి ఉండాలి, దీన మనసుకున్నాయి. ఆయన రైట్ వేలో తగిన సమయమందు నన్ను, నా కుటుంబాన్ని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా చేతి పనిని హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి పరచునుగాక, ఒకరికి ఇచ్చేటట్టు చెయ్యునుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహాము వలె నన్ను మార్చునుగాక అని మనం అనుకుంటాం. అట్లాంటి అనుభవాల్లో మనం ముందుకు సాగాలంటే ఆయన తగిన సమయం దాన్ని వాడుకుంటాడు. తగిన సమయం అందు 11 సంవత్సరాలండి, 11 years తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక, ఆయన తింటున్నాడో లేదో ఎవరికి తెలియదు, ఒంటరి జీవితాన్ని గడుపుతూ 11 years భయంకరమైన దరిద్రతను అనుభవిస్తూ వచ్చారు దైవజనులు ఈసన్ గారు. ఆ పాత జిన్నా టవర్ దగ్గర చొక్కా ఒకసారి కొనుక్కొని, ప్యాంట్ 2 కొనుక్కోట డబ్బులు లేక, పాత బట్టలు అవి మళ్ళా సాకల సోడా బాన్లో వేసి బాగా ఉడకపెట్టి, అందులో ఏ జబ్బులు ఉన్నాయో పాత బట్టల్లో ఎవరు కట్టుకున్నారు అవి బాగా చాకల సోడా వేసి ఉడకపెట్టి ఉతికి ఏమండి, ఇస్త్రీకి డబ్బులు ఎక్కడే, ఇత్తడి చెంబులో నిప్పులేసి, చెంబులో ఆ బొగ్గులేసి పాంకుని పరిచర్యలు కొనసాగిన అనుభవాలు ఉన్నాయి. 11 ఏళ్ళండి, 11. బైబిల్లో ఎలిజబెత్ చరిత్రలో కూడా మనం చూస్తుంటే తన నింద, అవమానం, తన సిగ్గు ఎవరికి కంట కనపడకున్నట్లు వృద్ధాప్యంలో గర్భవతి అయింది. ఇప్పుడు గర్భవతి అవటం ఏంటని ఎన్నో అవమానాలు, నిందలు వస్తున్నప్పటికీ కొన్ని నెలలు, 5-6 నెలలు ఇతరులు కంట కనబడకుండా ఆమేన్ ఎలిజబెత్ అమ్మ మరుగై ఉంది. నా దేవుడు తగిన సమయమందు నన్ను లేపుతాడు, నన్ను ఉన్నత స్థితిలో పెడతాడు, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు అని ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగిన దైవజనులు అలాగే వేచి ఉన్నారు, అలాగే ఎదురు చూస్తూ వచ్చారు రైట్ వేలో. అది 91-92 సంవత్సరం దేవుడు గుంటూరు బీడి కాలేజీలో సభలు పెట్టారండి. ఆ సభల్లో యేసన్న గారు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది అనే పాట పాడారండి. ఆ పాటలో ఉన్న సందేశం అంతా సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయిన యేసయ్య, ఆయన వేదన, ఆయన కన్నీళ్ళు, ఆయన బాధ చూచిన దేవుడు ఆ సంవత్సరం నుండి పైకి లేపేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు మొదలుకొని ఈవెన్ టుడే ఈ రోజు వరకు ఈ పరిచర్యను దినదిన అభివృద్ధి కలుగు చేస్తూ, దేదీప్యమానమంగా ప్రకాశింపచేస్తూ, ఆయన అనేకులను క్రీస్తు ప్రభుల వారి వైపుకు త్రిప్పుట కొరకు దైవ సేవకుల్ని ఏర్పరచబడిన పాత్రలుగా వాడుకుంటూ ఈ ఘనమైన పరిచర్యలో మనము కూడా, మీరు నేను కూడా పాలి భాగస్థులమై ఉండటానికి ప్రభు కృప చూపారు. హల్లెలూయా. మన జీవితాల్లో అధైర్యపడకూడదు, మన జీవితాల్లో సొమ్మసిల్లిపోకూడదు, అలసిపోకూడదు. ఎవరు సొమ్మసిల్లకుండా, ఎవరు అలసిపోకుండా దేవుని రాకడ ఆగమనం కొరకు పక్షి రాజు వలె రెక్కలు చాచుకుంటూ ఎగిరిపోయే అనుభవాల్లో కొనసాగుతారు అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం అండి? ఇంతవరకు ఉన్న బలం కాదు, నూతన బలం పొందుకుందుముగాక, నూతన అభిషేకం పొందుకుందుముగాక, నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడుదుముగాక, మన బ్రతుకులను ఆయన నూతన పరచబడునుగాక, మన జీవితాల్లో ఒక నవనూతన మార్గాల్లో ప్రభు నడిపిస్తాడు.
నడిపించేటకు శక్తి గల దేవుడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై అనపబడి అణిగి మణిగి ఉన్నప్పుడు తగిన సమయమందు హల్లెలూయా రైట్ వేలో ఆయన మనల్ని ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద అంటే అపోస్తల బోధ, ప్రవక్త అనుభవము, సువార్తికుడు అనుభవము, కాపరి అనుభవము, ఉపదేశకుడు అనుభవంలో పరిశుద్ధులు సంపూర్ణులైనట్లుగా సంపూర్ణ పరిశుద్ధతలోనికి దేవుని ప్రజలు నడిపించబట్టుగా కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగా నియమించి ఉన్నాడు. ఎందుకు? పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించబడి నిమిత్తమై. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 వేళ్ళు ఈ 5 అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. మన మినిస్ట్రీలో ఉన్న ఉపదేశ క్రమం ఏంటంటే 5-fold మినిస్ట్రీ. హల్లెలూయా. ఈ ఉపదేశంలో ఈ 5 అనుభవాలు ఉండాలి. ఈ 5 అనుభవాలలో ఏ క్రైస్తవ సంఘాలు కొనసాగించబడతాయో ఆ సంఘాలు దినదినము విస్తరించునుగాక. ఆ కుటుంబాలు అత్యధికమైన దీవెనల చేత ఆ ఉపదేశ క్రమాల్లో నడిపించబడుతున్న వారు దినదినము ఆశీర్వదించబడుదురుగాక. వాళ్ళకి ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా, సముద్రమంత సమృద్ధిగా ఆయన కృపను తోడుగా ఉంచి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనలందరినీ నడిపించు నిమిత్తమై ఆయన అనేక విషయాలు మనకు చెప్తున్నాడు. ప్రియులారా, చదవండి. మరొక మాట కూడా చదువుకుందాం. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుదాం. చదువుదామండి. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుట కొరకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. క్రీస్తు యేసు అను పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా, ఈ పులిపిండి ఏంటి? పాతదైన పులిపిండిలో ఏముంది? దుర్మార్గత. పాతదైన పులిపిండిలో ఏముంది? దుష్టత్వం, కాముకత్వం, అవిధేయత, అక్రమాలు, మోసాలు, ఘోరాలు, మరణాలు, నేరాలు, ఘోరాలు, ఇవన్నీ కూడా పాతదైన పులిపిండిలో ఉన్నాయి. అందుకు మీరు క్రొత్త ముద్ద అవుట కొరకాయి. హల్లెలూయా. క్రీస్తు యేసుని పస్కా బలి పశువు మీ కొరకు నా కొరకు వధించబడి ఉంది కనుక దుర్మార్గతను దుష్టత్వమును పాతదైన పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యము అను పులియను రొట్టెలతో పండుగ, ఈ పస్కా బలి పండుగ ఆచరించుదుముగాక. ఆమేన్. సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి కటిని తొలగించి మహిమతో నింపితివి. మహిమను విడచి
భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అందరూ సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడము. సదయుడమై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగుతో మనల్ని నింపాడు. ఆమేన్, హల్లెలూయా. మన అక్కర్లన్నీ తీరుస్తాడు. మనము దుష్టత్వము ఏంటి, ఇంకా దుర్మార్గతయు, ఇక అన్నీ ఉంటాయి అందులో. అక్కడ ఉన్న ఆ 2 అనుభవాల్లో ఉన్న 13 రకాల అనుభవాలు మార్కు 7:21 ఉంటాయి. మీరు చదవద్దు, వినండి. అక్కడ 2 అనుభవాలు కుదించి పెట్టాడు. ఇదే కొత్త నిబంధన గ్రంథంలో మార్కు 7:21 2ను 13 చేశాడు. అవన్నీ పాతదైన పులిపిండి, పాత జీవితం, పాత బ్రతుకు, పాత అనుభవాలు క్రొత్త ముద్ద అవుట కొరకై క్రీస్తు యేసు అనే పస్కా బలి పశువు మన కోసమే వధించబడి ఉంది కనుక నిష్కాపట్యమును సత్యము అను పులి అను రొట్టెలతో పండుగను ఆచరించుదుముగాక. పరిశుద్ధతతో ప్రియులారా పండుగను ఆచరించుదుముగాక. హల్లెలూయా. ఒక అద్భుతం. అసలు మాటలే తలచుకుంటూ ఉంటుంటే యేసయ్యా మమ్మల్ని క్రొత్త ముద్దగా చేయటానికి కదా, నువ్వు పాపపు ముద్దగా మారిపోయావు. మమ్మల్ని నూతనమైన మార్గాలు నడిపించడానికి కదా మీ పాదాలన్నీ రక్తసిక్తం అయిపోయినాయి. ఎక్కలేని ఆ గుల్గొత్త కొండ మీదకి మొయ్యరాని కొయ్య శిలువను తీసుకుంటూ వెళ్ళావు కదయ్యా. పస్కా బలి పశువుగా మా కోసమే యాగమైపోయావు కదయ్యా. మా కోసమే ముళ్ళ కిరీటాన్ని ధరించావు కదయ్యా. మా కోసమే పక్కలో బల్లెం పొడిపించుకున్నావు కదయ్యా. మా కోసమే చేతుల్లో కాళ్ళలో శీలను తెగొట్టించుకున్నావు కదయ్యా. కడబొట్టు వరకు మా కోసం రక్తం చిందించావు కదయ్యా. ఇక నేను దుర్మార్గపు పనులు చేయనయ్యా, దుష్టత్వంతో అనుభవాల్లో కొనసాగనయ్యా. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళములో మందగా కూర్చబడతారని లేఖనం చెప్తుంది. దుష్టత్వం విడుచుటయే ఏమండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వివేకము, జ్ఞానం. ఆమేన్. దుష్టత్వాన్ని విడుచుటయే జ్ఞానము, వివేకమని యోబు గ్రంథంలో రాసి ఉంటుంది. గనుక మన జీవితాల్లో పాతదైన పులిపిండితో కాకుండా క్రొత్త ముద్ద అవుట కొరకై, క్రొత్త ధనాన్ని సంపాదించుకునే నిమిత్తమై నిష్కాపట్యమును, నిష్కలంకమును, ఏమండి సత్యము అను పులి అనే రొట్టెలతో పండుగ చేయాలి. ఆయన శరీరమును, ఆయన రక్తాన్ని, ఆ పస్కా బలి పశువైన యేసయ్య శరీరం,
ఆ బలు పశువుగా మార్చబడిన ఆయన నరాల్లో పొంగుతున్న ఆ రక్తం మనం తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ మననం చేసుకుంటూ, మనసులో ముద్రించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఆ పండుగ ఆచరించామనుకో, మన దేవుడు మన బ్రతుకంతా పండుగగా చేసేస్తాడు. హల్లెలూయా. ఆయన పండుగ చేయడమే కాకుండా మన హృదయాల్లో నిత్యము వెలుగుతూ ఉంటాడు. ఆయన మన జీవితాల్ని నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మన బ్రతుకుల్లో ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధిని కలుగజేసి ప్రభు మనల్ని ఒక ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. క్రొత్త భాషలు మాట్లాడేట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకముతో మనల్ని నింపుతాడు. ఉన్నతమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాల్ని నడిపిస్తాడు. ఆయన చనిపోయారు. అరిమతయి యోసేపు ఆ మృతతుల్యమైన బాడీని, యేసయ్య మృతదేహాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అని బైబిల్ రాసిందంటే క్రొత్త సమాధి. ఆమేన్. అది పాతది కాదు, క్రొత్త సమాధిలో యేసయ్య దేహమును అరిమతయి యోసేపు భద్రపరిచాడు. అన్నీ క్రొత్తదనమే, అంత కొత్తది కొత్తది కొత్తది. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయను, క్రొత్తవాయను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటి అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించు నిమిత్తమై ఆయన అనేక సంగతులు మనతో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఏమండి, క్రొత్తగా చేయబడిన, సేద్యము చేసిన భూమి అంట. ఏంటది? క్రొత్తగా వ్యవసాయము చేసిన భూమి. ఏ భూమి? గత సంవత్సరం మిరపకాయ తోట వేశారు, అంత ముందు సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం వేశారు, తెగులు చచ్చిపోయింది. ఇది ఆ భూమి కాదు. ఒక 5 ఏళ్ళు ఆపేశారు పంట వేయకుండా. క్రొత్తగా సేద్యము చేసిన భూమి విస్తారముగా పండునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రొత్త జీవితం ఎప్పుడైతే పొందుకుంటామో మన బ్రతుకంతా విస్తరిస్తుంది. ఆమేన్. మన బ్రతుకంతా ఫలభరితంగా మార్చబడుతుంది. సంతోషభరితులుగా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్టుగా, మన విచారము కొట్టివేసి, మన ఆత్మ శరీరాలు, ప్రాణాత్మ దేహాలు ప్రియులారా ఆనందంతో గంతులు వేసేటట్టుగా క్రొవ్విన దూడల వలె. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి ఎర్లీ మార్నింగ్ ఆయన నీతి సూర్యుడిని యేసయ్య మన మీద ఉదయిస్తూ, ఆయన ఉదయ కిరణాల ద్వారా మనల్ని వెలిగిస్తూ, ఆయన ఉదయ కిరణాల ద్వారా మనల్ని ఉత్తేజపరుస్తూ నవనూతనమైన మార్గాల్లో ప్రభు నడిపిస్తాడు. అట్లాంటి ఒక క్రొత్త మనస్సును, ఒక నవనూతనమైన అనుభూతిని మనం పొందుకొని ప్రభు మార్గాల్లో సాగాలని లేఖనం చెప్తుంది. ఆసియా ఖండములో, ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథములో చక్కగా వ్రాయబడి ఉంది. ఆ సంఘాలు ఎఫెసీ సంఘం, స్ముర్నా, షార్దీస్, ఏమండి, తుయతైరియా, ఇట్లా 7 సంఘాలు. ఈ 7 సంఘాల గురించి పరిశుద్ధాత్ముడు ఒకానించి చెప్పట్లేదు, కానీ ఆ 7 ఒక సంఘం ఉందండి. ఆ సంఘం పేరేంటంటే సహోదర ప్రేమ కలిగిన సంఘం. హల్లెలూయా. ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. మనమందరం ఎవరమంటే సహోదరి సహోదరులు. నేనెవరినంటే కాపరిని, తండ్రిని. మీరెవరంటే పిల్లల్ని. తండ్రికి పిల్లలకు ఉన్న ఆ అభినవ సంబంధాన్ని, బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని చెడగొట్టడానికి వాడు ప్రతిరోజు ప్లాన్ చేస్తాడు. వాడు ఒక రోజున కాపర్ని ప్రేరేపిస్తాడు, ఒక రోజున విశ్వాసుల్ని ప్రేరేపిస్తాడు ఈ అభినవ సంబంధం చెడగొట్టడానికి. దాన్ని మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని మనం గమనించుకోవాలి. నేను కొత్త దేవుణ్ణి, నేనే క్రీస్తుని అని యూదుల దగ్గరికి ఆడు వచ్చేసాడు, నల్లోడు. వాళ్ళు ఇంకా కనిపెడతారు యేసయ్య రావాలని. ఆడు యేసయ్య పేరు పెట్టుకొచ్చాడు. వచ్చి బాగానే ఉన్నాడు. దేవుడు వచ్చేసాడు, గుళ్ళు పెట్టారని చేశారు, నైవేద్యాలు తీసుకురమ్మన్నప్పుడు ఆడంట, ఏమండి, ఏ రక్తం? పంది రక్తం కోరాడంట. వాళ్ళు గమనిస్తుంటే వాడు కాళ్ళు వెనక్కి తిప్పున్నాయంట.
వాడు పాదాలు వెనక్కున్నాయంట. ఇదేంటి, వీడి పాదాలు రివర్స్గా ఉన్నాయి, వీడి పద్ధతులు వేరుగా ఉన్నాయి, వీడి అనుభవాలు వేరేగా ఉన్నాయి, వీడి ఈ నీచమైన దాన్ని, ముట్టకూడని దాన్ని, పాత నిబంధన గ్రంథం మనం ముట్టకూడదు, అది అపవిత్రమైంది, అది హేయమైంది, దాన్ని ముట్టువాడు మరణానికి పాత్రుడు అని చెప్తున్నాడు కదా. ఏంటి దీనికి కోరుతున్నాడు? అప్పుడు వాడిని యూదులంతా గుర్తుపట్టారు, వీడు మెస్సయ్య కాదు, వాడు బతుకు బండారం బయటపడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మెస్సయ్య కాడని యూదులు గుర్తుపట్టారో, రెండవ 3.5 సంవత్సరాలు యెరూషలేములో ఉన్న యూదులకు శ్రమలు, మొదటి 3.5 సంవత్సరాలు విడవబడిన సంఘానికి శ్రమలు. మొదటివి శ్రమలు, రెండవ 3.5 సంవత్సరం మహాశ్రమలు. వెరసి 7 సంవత్సరములు శ్రమకాలం. భూలోకములో, పరలోకములో 7 సంవత్సరాల పెండ్లి విందు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కైసలా వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు అని రాయబడి ఉంది. ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి పరిశుద్ధాత్ముడు పద్మశ్రీ ద్వీపంలో ఉన్న పరిశుద్ధుడైన యోహాను గారికి ఆయన చెప్తా ఉన్నాడు. ఈయన కలం పెట్టి రాస్తూ ఉన్నాడు. ఏమని రాశాడంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, ఓ ఫిలదెల్ఫియా సంఘమా, ఓ సహోదర ప్రేమ కలిగిన సంఘమా, సహవాసములో అంటుకట్టబడి వేరుపారి స్థిరపరచబడి వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతున్న సంఘమా, దినదినము దేదీప్యమానముగా ప్రకాశిస్తున్న సంఘమా అని చెప్తూ అక్కడ ఏమని రాస్తాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆమేన్. మన క్రియలు ఎరిగి ఉండాలి. యేసయ్యని అంటారు, యేసయ్యని అడుగుతున్నారు, బోధకుడా, వీడు గుడ్డోడిగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నవారు పాపం చేశారా అని యేసయ్యని అడుగుతుంటే, యేసయ్య ఏమన్నారు తెలుసా? శిష్యులారా, వీడు గుడ్డోడుగా పుట్టడానికి వీడు పాపం చేయలే, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని క్రియలు వీని ద్వారా ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని క్రియలు నీ ద్వారా, నా ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరచబోతున్నాడు ఈ నెలలో. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడుతుంది. నిష్కాపట్యమును సత్యము అను పులిల రొట్టెలతో పండుగ ఆచరించబోతున్నాం. చక్కగా అమర్చబడబోతున్నాం. అపొస్తలులు ప్రవక్త వేసిన పునాది మీద చక్కగా అమర్చబడి దేవాలయంగా నిర్మించబడబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఈ దేవాలయంలో నివాసం చేయబోతున్నాడు. హల్లెలూయా. నివాసం చేసిన పరిశుద్ధాత్ముడు, నివాసం చేసిన యేసయ్య మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. మన పక్షాన ఉచ్చరింపు సత్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. మన పాపాన్ని ఆయన మన పక్షమయ్యండి ఒప్పింపజేస్తున్నాడు. చావుకు లోనైన మన శరీరాల్ని క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ, ఆ ఆత్మే పరిశుద్ధాత్మ మనల్ని కూడా జీవింపజేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం జీవిస్తున్నవారు, మనం జీవము గల దేవుణ్ణి మనసారా ఆరాధించుకుంటున్నవారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. చదవండి. ఎవడును ఎలా వస్తున్నాడు ఆయన? మరణాత. సంస్థ వారు ఈ మాట చెప్తూ ఉంటారు, మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభువు త్వరగా వచ్చుచున్నారు. ఆమేన్. అక్కడ యేసయ్య అంటారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లుగా నీకు కలిగిన విశ్వాసమును, నువ్వు పొందుకున్న నూతనత్వాన్ని, నువ్వు పొందుకున్న నూతన స్వభావాన్ని, నువ్వు అనుభవిస్తున్న సమాధానమును, నువ్వు అనుభవిస్తున్న ఆది అపోస్తుల అనుభవాల్ని, నువ్వు కలిగిన వాటిని గట్టిగా పట్టుకుని జయించువాని లోక సంబంధమైన అనుభవాలని
దుష్టత్వాన్ని, ఏమండి ప్రియులారా, మరి పాతదైన పులిపిండిలో ఉన్న అనుభవాలను జయించు వారిని, లోకాశల్ని, లోక తలంపుల్ని, లోక అనుభవాల్ని, శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవపటంబాన్ని జయించిన వారిని నా దేవుని ఆలయములో ఆ వ్యక్తులను ఒక స్తంభాలుగా నిలబెట్టబోతున్నాను. మన దేవుడు మనల్ని ఒరుగుపోతున్న పిల్లలుగా కాదండి, బలమైన స్తంభాలుగా నిలబెట్టబోతున్నాడు. మన కుటుంబాన్ని బలమైన వారిగా లేపబోతున్నాడు. మన కుటుంబాన్ని మన ఉన్న చోట ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేయబోతున్నాను. అందులో ఉన్నంతకాలం ఇక మీదట వారు ఎన్నటికీ వెలపలికి పోరు, లోకంలోకి వెళ్ళిపోరు, పాపంలోకి వెళ్ళిపోరు, శపితమైన అనుభవాల్లోకి వెళ్ళిపోరు, కొట్టుకుపోరు. ఏమండి, నదీ ప్రవాహాలకి కొట్టుకుపోరు. ఈ బిడ్డలో ఎంతసేపు నదీ ప్రవాహాలకి ఎదురీస్తూ ఉంటారు. చచ్చిన చేపలు నదీ ప్రవాహానికి కొట్టుకుపోతాయి. చచ్చిన అనుభవాల్లో ఉన్నవారు కూడా అలా నదీ ప్రవాహానికి, అనేక శోధనలకి, శ్రమలకి గురవుతున్నప్పుడు ఆ తాకిడికి తట్టుకోలేక చచ్చిన అనుభవాల్లో కొనసాగుతున్న వారు చచ్చిన చేపల వలె కొట్టుకుపోతారు. మరి అండమాన్ నికోబార్ దీవుల్లో తేల్తారో, ఏమండి మరి శ్రీలంకలో తేల్తారో మనకు అర్థం కాదు. చచ్చిపోయినాడు ఎక్కడో మాచల పెద్దకాలంలో పడిపోయి ఉంటాడు. ఆడు ఎక్కడ తేల్తాడు? పొదిలి జంక్షన్లో తేల్తాడు, ఆ లాకులు కాడ. ఎందుకంటే అంతవరకు వాడు కొట్టుకుని చచ్చిపోయాడు, ఉబ్బిపోయాడు. అక్కడ తేలాడు. అక్కడ వాడు గుర్తుపెట్టి, ఇదిగో పచ్చ చొక్క వేసుకున్నాడు, ఒక కలదోడు పెట్టుకుని, ఒక అర్థం పోయింది, ఒక అర్థం ఉంది, ఇంత ఎత్తున్నాడు. అతనికి చెవు మీద ఒక సూర్యుడికాయ ఉంది, చెప్పులు ఇలా నా రంగు అంటే అనౌన్స్ చేశారట. అమ్మో, నా నాన్న, మా అన్నయ్య, మా మామయ్య అని అందరూ వచ్చి ఆయన తీసుకెళ్ళి పాతి పెడతారు. చచ్చిన అనుభవాలు కలిగిన వాళ్ళు కొట్టుకుపోతారు. బ్రతికున్న వారైతే ఏం చేస్తారు? ప్రవాహానికి ఎదురేస్తారు. హల్లెలూయా. ప్రవాహానికి ఎదురు ఈదుదుముగాక. శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు కలుగుతున్న నదీ ప్రవాహానికి చంచలమైపోకుండా ఎదురు ఈదుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు దేవుని ఆలయములో వారు జయించి వీటన్నిటినీ మరి జయించి పోరాడి గెలిచిన వారై, మందిరావరణములో స్తంభాలుగా నిలబడిన వారై, వారు ఎన్నటికీ ఎప్పటికీ కూడా బయటకు వెళ్ళరు. బయట ఉన్న అనుభవాలకి, సంఘ సహవాసముల అనుభవాలకి ఏ సంబంధ బాంధవ్యాలు లేవు. ప్రియులారా, మనమంతా కూడా దేవుని రక్తం చేత కడగబడ్డాం. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద పరిశుద్ధ దేవాలయముగా నిర్మించబడ్డాం. ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం చొప్పున, ఆయన పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నారు. హల్లెలూయా. మనం రక్షించబడిన ప్రజలం, పేరు పెట్టి పిలువబడిన వారు. అక్కడ ఉంటుంది, చదవండి. వాళ్ళు ఎలుపలికి పోరు, మరియు నా దేవుని నామమును, పేరును, పరలోకము నా దేవుని యొద్ద నుంచి, నా దేవుని నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణం పేరును, నా కొత్త పేరును వారి నొసళ్ళ మీద రాసేదను. ఎవరి నొసళ్ళ మీద? ఎవరి నొసళ్ళ మీద? ఏమండి, దేవుని ఆలయములో జయించి ఒక స్తంభముగా నిలిచిన వారి నొసళ్ళ మీద. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని క్రియలు, దేవుని కార్యక్రమాలు, దేవుని మహిమపరచబడాలి మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన మాటల ద్వారా. ఆయన ప్రత్యక్షత ఈ లోకములో దేవుని ఎరగని అన్య జనులు ఆ క్రియలను చూసి మన వెంట పడుదురుగాక. ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుని మందిరానికి 10 మంది వచ్చుదురుగాక. హల్లెలూయా. అలా రావాలంటే నువ్వు నేను కూడా ఒక యూదురాలు వలె,
ఒక యూదుని వలె తీర్చిదిద్దబడాలి. యూదుడు అనగా యేసయ్య నామాన్ని కష్టమందు, నష్టమందు, ఇరుకులయందు, ఇబ్బందులయందు యేసయ్య నామాన్ని మనసారా స్తుతించేవారు. హల్లెలూయా. స్తుతించేవారు యూదులు, సజీవులు యూదులు. హల్లెలూయా. అత్తుకున్నవారు యూదులు, వెంబడించేవారు యూదులు, విశ్వాసం ఉంచిన వారు యూదులు, ఎవరికి తల వంచని వారు యూదులు. అమానికి వందనాలు చేయబట్టుంటే మంత్రికి ముద్దుగా ఏమంటాడు? నేను యూదుణ్ణి గనుక ఆ పని చెయ్యజాలను. నా దేవుడు ఉన్నతుడు, నా దేవుడు దయించు అగ్ని ఉన్నవాడు, నా దేవుడు నాకు రూపమిచ్చినవాడు, నా దేవుడు నా అవయవ నిర్మాణకుడు, ప్రొడ్యూసర్, నిర్మాత. ఇన్ని చేసిన దేవుడికి నేను తల వంచాలా? ఆఫ్టర్ ఆల్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలిస్తున్న ఈ మంత్రికి తల వంచాలా? నో నో నో, డోంట్ కేర్. నేను ఎవరికి తల వంచను. నేను యూతుడిని కనుక నా దేవునికే నమస్కారం చేస్తాను, నా దేవునికే తల ఉంచుతాను. నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పేరును ఒక కొత్త పేరుతో వారిని పిలుస్తాను, వారికి పెట్టుచున్నాను. ఎవరికి? సహోదర ప్రేమ కలిగిన దేవుని బిడ్డలకు. అందరం లేచి నిలబడదాం, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, తైలముతో అభిషేకించిన వెంటనే, 2 రొట్టెలు చేత పట్టుకున్న వెంటనే, వాక్య ప్రక్షాళన చేత, వాక్యవ శుద్ధీకరణ చేత నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లుగా దేవా, నీ వాక్యమును నా హృదయములో, నా గుండెల్లో, నా ఎదలోతుల్లో ఉంచుకొని ఉన్నానని దావీదు సెలవిస్తున్నట్లుగా వాక్యముతో శుద్ధి చేయబడుదుముగాక, వాక్యముతో పరిశుద్ధపరచబడుదుముగాక. వాక్యమే యేసు, యేసే వాక్యం, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా 2022 సంవత్సరాల క్రితం మన కోసం ఈ లోకానికి వచ్చారు. మన కోసమే 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు బృహత్తరమైన, మహత్తరమైన, అద్భుతమైన పరిచర్య చేశారు. చచ్చిన వారిని లేపారు, గుడ్డు వారికి చూపలిచ్చారు, కుంటు వారికి నడిచే శక్తినిచ్చారు, మోగా చెవిటి దయ్యాల్ని యేసు ఎల్లగొట్టారు. నమ్మిన వారి వలన నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపరచబడునుగాక. దయ్యములు వెళ్ళగొట్టుదురుగాక, పాములు ఎత్తు పట్టుకొడుదురుగాక, రోగుల్ని బాగు చేయుదురుగాక. నా నామం పేరట మీరు ఏది తాగినా మీకు ఏది హానియు చేయకుండునుగాక. నా పేరు పెట్టమన్న నా ప్రజల పేరు, కొత్త పేరుతో మిమ్మల్ని పిలవబోతున్నాను. మీ క్రియలు నా ఎదుట ప్రత్యక్షపరచబడబోతున్నాయి. మీ క్రియలు లోకములో ప్రత్యక్షపరచబడబోతున్నాయి. మీ క్రియలు చూసిన వారు అనేకులు మిమ్మల్ని వెంబడించబోతున్నారు. నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము, ఆత్మాభిషేకమే నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము, ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను. నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక అయితిని నీ సన్నిధిలో, కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము, అభిషేకం నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము, ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను. నూతన సృష్టి
మార్చెను, శాశ్వత కృపను నేను తాళంచగా, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, దూతాలు చేయని ఈ దివ్య సేవను దూరినైనా నేను చేయ కృపనిచితివే, దూతాలు చేయని అందరూ చప్పట్లు ఈ దివ్య సేవను యేసయ్యా దూరినైనా నేను చేయ కృపనిచితివే, ధూపార్తినే చేపట్టి చేసేదా, ధూపార్తినే చేపట్టి చేసేదా, శాశ్వత కృపను అందరూ పాడాలి, శాశ్వత కృపను నేను తాళంచగా, కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా, సియోను శిఖరాన సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట యేసయ్యా, సిలువ సితారతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడిదా, సియోను రారా రారా నూతన సృష్టిగా నన్ను మార్చెను, నూతన సృష్టిగా నన్ను మార్చెను, నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలు జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది, నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే, అదిగో అదిగో నా ఆత్మలో ఆనందించు, ఆత్మలో ఆనందించు, ఆనందించు. నా దేహమెంతో ఆశించే,
నన్ను మార్చెను నూతన సృష్టిగా నన్ను మార్చెను నూతన గీతమునే పాడెదా మనోహరుడ యేసయ్యా నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలో నైనా. అందరూ చేతులు పైకెత్తి సమర్పణతో సేవించేదను నిన్నే సజీవులమై. అందరూ సమర్పణతో సేవించేదము నిన్నే సజీవులమై సమర్పణతో చేదను నిన్నే సజీవులమై ఆరాధించేదనిల్నే. ఈ దినమున ఈ శుద్ధీకరణ కూడికలో తన సేవకుల ద్వారా మనతో ఇప్పటి వరకు మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరిచినందుకు దేవునికి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 చెప్పాలి బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ఏప్రిల్ మాసములో 2వ దినమున ఈ రాత్రి కాలపు శుద్ధీకరణ కూడికలో మీ సేవకులను నిలవబెట్టుకొని ఇప్పటి వరకు నాతోనూ చేరి వచ్చిన సంఘ బిడ్డలందరితో ప్రత్యక్షంగా నా తండ్రి ముఖాముఖిగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, ఆనాడు సౌలుకు క్రొత్త మనస్సు కలుగు చేసినట్లుగా ఈ దినమున నా తండ్రి ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డకు క్రొత్త మనస్సును మీరు కలుగజేసినందుకు స్తోత్రము నాయన. నూతన సృష్టిగా మార్చినందుకు స్తోత్రం నాయన. ఇదిగో సమస్తమును నూతన పరచబడ్డాయి, పాతవి గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి అన్నట్లుగా నా తండ్రి ప్రతి బిడ్డను నూతన సృష్టిగా మీరు మలచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. పాతదైన తండ్రి పులిపిండితో పండుగను ఆచరించకుండా నాయన క్రొత్త ముద్దతో నా తండ్రి పస్కా పండుగను ఆచరించినట్లుగా యేసయ్యా సత్యమును నిష్కాపట్యమని పులియని రొట్టెతో పండుగను ఆచరించినట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యేసయ్యా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడా నూతన స్వభావాన్ని మీరు కలుగజేస్తూ నిమిత్తమై మీరు రక్షించుకున్నందుకై స్తోత్రము నాయన. సమస్తాన్ని మీరు నూతన పరుస్తూ నూతన మార్గాల్లో మీరు నడిపించుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొట్టి స్తోత్రం నాయన. మా ముందుంచిన నూతనమైన మరి శ్రేష్టమైన మార్గాల్లో మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నూతన కార్యాలు ఈ మాసములో మీరు చేయబోతున్నందుకై స్తోత్రాలు. నూతన బలముతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన కృపలతో మా బిడ్డలందరినీ మీరు అలంకరించబోతున్నందుకై స్తోత్రాలు. మీరు స్థాపిస్తున్నందుకై స్తోత్రాలు. మీరు స్థిరపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇది మొదలుకొని ఆశీర్వాదకరంగా నడిపించండి. రేపు జరుగుతున్న పరిశుద్ధ బలారాధనకు
మమ్మల్ని అందరినీ యోగ్యులుగా మీరు మలుచుకొని మార్చుకొని సిద్ధపరచుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుల్ని మరింతగా వాడుకున్నందుకై స్తోత్రాలు. రేపటి ఆరాధనలు ఇంకను మహిమకరంగా మీరు వాడుకున్నామని ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా నడిపించుకొని రేపటి దినపు ఆరాధనకు సిద్ధపరిచి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు సమర్పించుకుంటూ మీ రాకడకు రాజ్యానికి మమ్మల్ని సంసిద్ధపరచుకున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మనతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము, దుష్టత్వమును దుర్మార్గతయు అని పులిపిండితో కాకుండా సత్యమును నిష్కాపట్యమునని పని పులి అనే రొట్టెలతో పండుగను ఆచరించటానికి సిద్ధపరచబడుతున్న మనందరికీ ప్రభు కృప తోడుగా ఉండి కొత్త పేరుతో పరలోకమునకు చేర్చునుగాక, పరలోక వాసులుగా తీర్చిదిద్దునుగాక. ఆయన కృప మనందరికీ సదాకాలం తోడుగా వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి.